వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్తో పాటు అధికారులపై జరిగిన దాడిని ఖండించారు కాంగ్రెస్ నేతలు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేయించారని ఆరోపించారు నేతలు. లగచర్ల ఘటనలో నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అన్నారు నేతలు. నిందితులు ఎంతటి వారినైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు నేతలు. కేటీఆర్ నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కలెక్టర్పై దాడి చేసిన వారు రైతులు కాదన్నారు. లగచర్ల దాడిలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. హైదరాబాద్ చుట్టూ 15,000 ఎకరాలు దోచుకున్న భూములు ఎవరివని ప్రశ్నించారు. లెక్కలన్నీ తీస్తే అన్ని బయటపడతాయన్నారు. అభివృద్ధి సమానంగా జరగాలనే క్లస్టర్లుగా సిటీని విభజించామన్నారు మహేష్ కుమార్. రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ దగ్గర ఉంటుంది. దానికోసం కదా మీరు ఆరాదు 15,000 ఎకరాలు పోగు చేసి దాని చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరివి? లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఫార్మాసిటీ కోసము సేకరించిన భూమి చుట్టూన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూములు ఎవరివి? ఎంక్వైరీ చేయండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని శంకించడం అనేది చాలా దుర్మార్గం. అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలు రాబందుల్లా రాష్ట్రంపై పడ్డారని ఫైర్ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి జీర్ణించుకోలేక లగచర్లలో దాడులు చేయించి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు జగ్గారెడ్డి. అక్కడ పోలీసు వాళ్ళు పోయి అక్కడ రైతులను కొట్టినట్టు ఒక్క ఫోటో అన్న చూపించగలుగుతారా? మీరే కలెక్టర్ మీద దాడి చేసిరు. అది వీడియోస్ అన్ని ఛానళ్లలో వచ్చింది. కేటీఆర్ ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వేదాలు చెప్తున్నాడు. ఆనాడు మరి ఆ ప్రేమ ఆ వేదాంతాలు ఎక్కడ పోయినాయని కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. లగచర్లలో అమాయక గిరిజనులను రెచ్చగొట్టి కేటీఆర్ దాడులు చేయించారని ఆరోపించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మళ్లీ ఇప్పుడు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యంలో ఆదివాసీలు పోడు భూములకు పట్టాలు అడిగితే గిరిజన మహిళలని కూడా చూడకుండా దాడులు చేయించింది మరిచారా అని ప్రశ్నించారు సామేల్. మీ రాజ్యం నాడు ఆదివాసీలు మా భూములు మాకే కావాలి, మేము దాని మీద కబ్జాలు ఉన్నాం, వందలాది ఏళ్లుగా అడవిని నమ్ముకొని ఉన్నాం, ఆ అడవి భూతల్ని నమ్ముకొని ఉన్నాం, పోడు భూములు నమ్ముకొని ఉన్నాం అని అంటే మీరు చేసిన పనేటిది పోలీసులు పెట్టి దుశ్శాసన పర్వాన్ని మీరు ప్రదర్శించారు. ఆ విధంగా మీరు ఆదివాసీ మహిళలను నిట్టలను ఇసుకపోయి మీ బంధువులకు చుట్టాలకు ఇవాళ అడవి భూములను కట్టబెట్టిండ్రు. అంత హీనమైన కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నీచానికి దిగజారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కుట్ర రాజకీయాలను సహించరన్నారు నేతలు. హింసను ప్రోత్సహించే పార్టీ, అధికారుల మీద దాడులు చేసేటువంటి పార్టీగా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం మీ పార్టీని అట్లా ముద్రేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ అరెస్టుల మీద మాట్లాడుతున్నాం. ఇట్లా అరెస్ట్ చేస్తారండి, అట్లా అరెస్ట్ చేస్తారండి. 10 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏముంది? వాస్తవంగా ప్రభుత్వం వారికి ఏం మేలు చేయబోతున్నో చెప్పేది విననీయకుండా మరొక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి అక్కడ దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేటీఆర్ నుంచే స్వయంగా వారికి చెప్పడం, వారికి సలహాలు ఇవ్వడం, ఎంత దూరమైనా పోదామనే ఆలోచన చేయడం ద్వారానే అక్కడ ఉన్నటువంటి యువకులు రెచ్చిపోయి వారి మీద దాడి చేసినారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కుట్రపూరితంగానే జరిగిందన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజలే కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కానీ కొందరు అబద్దాలు చెప్పి స్థానికులను తప్పుదోవ పట్టించారన్నారు రామ్మోహన్ రెడ్డి. అక్కడ భూసేకరణకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులో భూసేకరణకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మొత్తం 1350 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 750 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు తీసుకొని వచ్చి పాస్బుక్లు ఇచ్చినటువంటిది నేను ప్రజల ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. మేము అక్కడ కొలువులు చేసుకొని బతుకుతాం సార్, దయచేసి దీన్ని తొందరగా చేయమని ఒక పక్క డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి కడుపుల మంటతోటి దీన్ని రాజకీయం చేసి ఖరాబ్ చేయాలని చెప్పి కుట్రలు పన్నారు. లగచర్ల దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు అధికార పార్టీ నేతలు. దాడికి ప్రేరేపించిన వాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదంటున్నారు.